భూకంపం ఘటనతో చైనా ఉలిక్కిపడింది. వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంత్రం జరిగిన భూకంప ఘటనలో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైందని, ప్రకృతి విపత్తులో గన్స్ కింగ్ హై ప్రావిన్స్ లో ఒక్కసారిగా ఇల్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం కారణంగా విద్యుత్, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు టెంట్లు, ఫోల్డింగ్ బెడ్ వంటి తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు రెస్క్యూ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించినట్లు పేర్కొంది. భూకంపం ఘటనతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ భూకంప ఘటనలో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిగా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఇక భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైందని, ప్రకృతి విపత్తులో గన్సు కింగ్ హై ప్రావిన్స్లలో ఒక్కసారిగా ఇల్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం కారణంగా విద్యుత్, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు టెంట్లు, ఫోల్డింగ్ బెడ్స్ వంటి తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు రెస్క్యూ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించినట్లు సమాచారం.